ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డేంజర్ జోన్ లో కొనసాగిన యష్మి గౌడ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి రాబోతుంది. ఈ వారం నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి నామినేషన్స్ రోజు నామినేట్ చేయడంతో యష్మికి ఈ వారం నామినేషన్స్ లో పెద్ద మైనసే. చాలా సైలెంట్ గా గ్రూప్ గేమ్ ఆడిన కన్నడ బ్యాచ్ ఈ వారం అందరూ నామినేషన్స్ లోకి వచ్చేసారు. నిజానికి ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన యష్మి గౌడ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతుంది. బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ లో చాలా సార్లు సంచాలకంగా ఫెయిల్ అయిన యష్మి గౌడ తనకి అనుకూలంగా డిసిషన్స్ ని చేంజ్ చేసే ఇన్ఫేర్ డిసిషన్స్ ని చాలా సార్లు తీసుకుంది. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో కూడా చాలా మంది స్టేజ్ మీదకి వచ్చిన ఫ్యామిలీస్ యష్మి గౌడని టాప్ 5 లో ఉంచలేదు. చాలా సందర్భాలలో నామినేషన్స్ లో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లని నామినేట్ చేయాలని ఓపెన్ గా డిస్కస్ చేశారు కే బ్యాచ్. నిజానికి హోస్ట్ నాగార్జున కూడా వీళ్ళు ఆడే గ్రూప్ గేమ్ ని ఏనాడు కూడా ప్రశ్నించలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ లో హోస్ట్ నాగార్జున వీకెండ్స్ లో చేసే హోస్టింగ్ చాలా వరస్ట్ అని చెప్పుకోవాలి. మరో 3 వారాల్లో బిగ్ బాస్ ఫినాలే ఉండబోతుంది. కానీ హోస్ట్ నాగార్జున హోస్టింగ్ మాత్రం ఏమాత్రం మారలేదు. నాగార్జున హోస్టింగ్ గల అసలు కారణం బిగ్ బాస్ లో జరిగే ఎపిసోడ్స్ తాను క్లియర్ కట్ గా చూసి తాను ప్రశ్నించకపోవడమే. మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి రాబోతున్న కంటెస్టెంట్ యష్మి గౌడ.